దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు రాసిన ఒక ప్రత్యేకమైన మాట, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు పౌలు భక్తుని ద్వారా రాయించాడు. ప్రియులారా, మరి గడిచిన వారంలో సర్వ ప్రపంచము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సర్వ మానవాళి కొరకు మరణించిన సందర్భంలో గుడ్ ఫ్రైడే ఆరాధన కానీ, అలాగే సర్వ మానవాళిని రక్షించుటకు ఆయన మరణమును జయించి తిరిగి లేచిన సందర్భాన ఈస్టర్ వర్షిప్గా, ఈస్టర్ సండేగా దేవుని ఆరాధించుకున్నాం. గనుక ఈనాడు మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోకము కొరకై మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందాడని మరియు ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాం. ఈస్టర్ సండే కూడా మనం ఆయనను ఆరాధించుకున్నాం. కానీ మన జీవితంలో ఈనాడు ఏ విధంగా మనం ముందుకు నడవాలి అని చూస్తే, జీవించువారు ఇక మీదట ప్రియులారా తమ కొరకుగాక అంటాడు. అంటే కేవలం ఈ భూమి మీద ఏదో పదవుల కోసం మరి ఏదో సంపాదన కోసం కాకుండా, ఏదో కొంతమంది చెప్తారు, ఇదిగో మరి నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నానని, కొంతమంది నా భర్త కొరకు నేను బ్రతుకుతున్నా, లేక నా భార్య కొరకు బ్రతుకుతున్నా అని చెప్తూ ఉంటారు, లేక మా పిల్లల కొరకు మేము బ్రతుకుతున్నామని చెప్తూ ఉంటారు. కొంతమంది మరి ప్రియులారా, మరి కొంతమంది పదవుల కోసం, కొంతమంది డబ్బు సంపాదించాలి అని దేని కొరకో బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఈనాడు మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం. ఈనాడు ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి తన రక్తము గార్చి ఇదిగో తిరిగి లేచాడని నమ్ముతున్నాం. మనం యేసయ్య బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. కానీ ఎవరి కోసం బ్రతకాలి అంటే, మన కోసం ఎవరైతే మృతి పొంది తిరిగి లేచారో, మన కోసం, మన పాపాల కోసం ఎవరైతే రక్తము గార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచారో ఆయన కొరకే మనం బ్రతకాలి. ప్రియులారా, దేవుని సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా యేసయ్య కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఆయన మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన గొప్ప పండుగగా ఈస్టర్ ఆరాధన చేసుకున్నాం. అలాగే ప్రియులారా, మనమందరము కూడా మరి దేవుని బిడ్డలుగా ఆయనను ఆరాధించుకున్నాం. అంటే జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాదు. నేను నా కోసం బ్రతకడం కాదు, నీవు నీ కోసం బ్రతకడం కాదు, మనందరి కోసమై మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం బ్రతకాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ప్రియులారా, నా మట్టుకైతే అంటాడు. ఈనాడు పౌలు భక్తుని వలె మనము కూడా బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చావైతే లాభమే అన్నట్లుగా ఈనాడు కేవలం మనము ఆయన కొరకు బ్రతకాలి. ప్రియులారా, అలాగే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తూ ఉంటే పౌలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున ఇదిగో మనము కూడా ప్రతి భారమును ఇదిగో సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదామంటాడు. ఈయన ప్రతి క్రైస్తవుని చూపు యేసయ్య మీద ఉండాలి. ఆయనే విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయన ప్రతి ఒక్కరి చూపు యేసయ్య మీద ఉండాలి.
ఎవరినో చూసుకుంటూ బ్రతకడము కాదు, లోకాన్ని చూసి లోకస్తులను చూసి బ్రతకడము కాదు. ఈనాడు నీ కోసం నా కోసం బలి అయి తిరిగి లేచిన ఆ యేసు వైపు మన కనుచూపు ఉండాలి. ఆయన వైపు చూస్తూ మనం నడవాలి. అలాగే మనం బ్రతకడం ఆయన కొరకే మనం బ్రతకాలి ప్రియులారా. అపోస్తుడైన పేతురు కూడా అంటాడు, మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెప్తాడన్నమాట, ఆయన మీకోసం బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయారంటాడు. మనమందరము కూడా ప్రియులారా యేసయ్య అడుగు జాడల్లోనే నడవాలట ప్రియులారా. అందుకొరకు తన జీవితం మనకు మాదిరి ఉంచిపోయాడు ప్రియులారా. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా ఈనాడు పాత జీవితంలో పూర్తిగా చచ్చిపోయిన వాడై క్రీస్తులో నూతన వ్యక్తిగా ఈనాడు దేవుని కొరకు బ్రతకాలి. అందుకే గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అంటాడు. ప్రియులారా, ఈనాడు మీరు ఎందుకోసం బ్రతుకుతున్నారు? ఎవరిని చూస్తూ బ్రతుకుతున్నారు? ఎవరి అడుగు జాడలో నడుస్తున్నారు? అసలు మీరు మరి మీ పాత జీవితంలో పూర్తిగా చచ్చిపోయిన వారై మరి మీలో క్రీస్తు జీవిస్తున్నాడా? మీరు క్రీస్తు కొరకు జీవిస్తున్నారా? నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఎందుకోసం బ్రతుకుతున్నారో తెలియదు. ప్రతి ఒక్క వ్యక్తి చెప్పగలగాలి, నేను క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను, ఆయనే నా దేవుడు, ఆయన నా కోసం రక్తము గార్చి ప్రాణం పెట్టిన వాడని, ఇదిగో నేను ఆయన అడుగు జాడలో నడుస్తున్నానని చెప్పగలగాలి. ఇదిగో నా కనుచూపు కూడా ఆయన మీదనే ఉన్నది. ఎందుకంటే మనమందరము యేసు వైపే చూడాలి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన అడుగు జాడలో మనం బ్రతకాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభువే చెప్తాడు, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంటాడు. ఈనాడు ఏదో మనం నామకార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటే ఇదిగో దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. కనుక ప్రియులారా, ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ఇదిగో యేసయ్య బిడ్డలుగా ఈనాడు మనమందరము కూడా యేసయ్య నా కొరకే, నా పాపముల కొరకే రక్తము గార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిండని ఏదో పండుగ చేసుకోవడమే కాదు, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ సండే అయిపోయింది, ఇక ఇంకేందని మరలా లోకంలో తిరగడము కాదు. మన శేష జీవితం క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే పౌలు చెప్పాడు ఈ 2వ కొరింథీ పత్రికలో 5:15లో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు అంటాడు, తమ కోసం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలంటాడు. ఈ వాక్యాన్ని వింటున్నా మనమందరము కూడా మనందరి కోసమై సర్వలోకం కొరకై మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకే మన శేష జీవితాన్ని మనం జీవిద్దాం. ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. అట్లాంటి పరిశుద్ధమైన జీవితాలు, ప్రేమ కలిగిన బ్రతుకులు, ఆయన అడుగు జాడలు నడవడానికి ఆయనే మనందరినీ కూడా తన కృపలో నడిపించులాగున, ఆయనే మనందరికి కూడా కృపచూపులాగున, ఆయన నిమిత్తమే ఆయన అడుగు జాడల్లోనే ఆయన వైపే చూస్తూ నడవడానికి మనందరికీ దేవుడు కృప చూపి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మేమందరము కూడా యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసయ్యా నీ కొరకే బ్రతుకున్నట్లుగా వారందరి మనసులు మీరు మార్చండి ప్రభువా. మా ఇష్టానుసారంగా నడవడం కాదు, ఇదిగో మా కంటి చూపు కూడా నాయన, మా కనుచూపు కూడా నీ వైపు ఉండాలి, నీ వైపు చూడాలి, లోకం వైపు చూడకూడదు. మా ఇష్టానుసారంగా మేము బ్రతకకూడదు. యేసయ్య నీ అడుగు జాడల్లోనే బ్రతికే జీవితాలు మాకు దయచేయండి. నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా జీవింపచేయండి. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తమ కోసము కాకుండా యేసయ్య నీ కోసమే బ్రతుకున్నట్లుగా పౌలు భక్తుడు ఏ విధంగా బ్రతికాడో తండ్రి మేము కూడా నీ కొరకు బ్రతుకున్నట్లుగా అట్లాంటి జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని
మా అందరి పట్ల మీరు కృప చూపమని, నీ అడుగు జాడల్లో నడిచే జీవితాలు, నీ మహిమ కొరకు జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించి యేసయ్య తన అడుగు జాడలు నడిపించునుగాక.